చంద్రబాబు నాయుడు వ్యూహం తను జైలు నుంచి బయటకు వచ్చాక చక్క కదిపినటువంటి పావులు ఇంపాక్ట్ ఇప్పుడు జగన్ ఎలా ఫేస్ చేస్తాడు? ఎందుకంటే జగన్ చుట్టూ ఇది ఒక రిబ్బన్ అని చెప్పి వర్చువల్ రిబ్బను పర్చ్యూట్ రిబ్బను ఏదో ఉంటుంది కుంగ్ఫూలో చెప్పేటువంటిది, అంటే చుట్టూ వల అల్లటం అన్నమాట. ఇప్పుడు అట్లాంటి వల అల్లుతున్నారు చంద్రబాబు నాయుడు. అందులో ఒకటి జగన్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం చేయడం. ఇప్పటికే తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నాయి, కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీతో దాదాపుగా ఇదైనాయి. తద్వారా వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకీకృతం చేయడం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి జగన్ దగ్గర టికెట్లు రానటువంటి వాళ్ళందరినీ కలుపుకొచ్చేందుకు ఒక టీంని ఏర్పాటు చేసుకుని సాగుతుంది. 3వది షర్మిలని కాంగ్రెస్ ద్వారా ఎంకరేజ్ చేయించి ఆమె చేత పోటీ చేయించి తద్వారా వైసీపీ పాజిటివ్ ఓట్లను చేల్చడం. ఇంకొక వైపున కమ్యూనిస్టులు కూడా వీళ్ళతో కలిసి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళకి కొంత ఆఫర్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, లేకపోతే కనుక మున్సిపల్ ఉద్యోగులు, వీలైతే వాలంటీర్లు, వీళ్ళందరి చేత సమ్మెలు చేయించడం. ఇట్లా చుట్టూ జగన్ ఓ పక్కన ప్రజలకి విరక్తి పుట్టాలి. వీళ్ళ మీడియా ఉంది, ప్లస్ ఈ కూటములు ఉంటాయి, సోషల్ మీడియా ఉంటుంది, ప్లస్ ఇది ఇన్నిటి కలిపి జగన్ చుట్టూ ఒక వల అయితే పర్ఫెక్ట్గా పన్నారు. దాన్ని అధిగమించి అంటే పద్మవ్యూహం పన్నారు ఓ రకంగా. ఈ పద్మవ్యూహంలో నుంచి అభిమన్యుడు అవుతాడా, అర్జునుడు అవుతాడా అన్నటువంటిది తేల్చుకోవాల్సినటువంటిది జగన్మోహన్ రెడ్డి.